హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ యోక్షిత్. మీరు నన్ను ఫాలో అయ్యి ఉంటే మేమైతే అమృత్సర్ ట్రిప్కి వచ్చాము. అండ్ అమృత్సర్ ట్రిప్లో మేము లాస్ట్ చూస్తున్న ప్లేస్ ఏంటంటే గోల్డెన్ టెంపుల్. మేమైతే జలియన్వాలా బాగ్, వాఘా బోర్డర్ 2 ప్లేసెస్ చూసాము. ఆ 2 ప్లేసెస్కి నేనైతే వ్లాగ్ అప్లోడ్ చేశాను. ఆల్రెడీ 2 పార్ట్స్ కింద అయితే అప్లోడ్ చేశాను. మీరు చూడకపోయిన ఛానల్ ఉంటే చూసేయండి. మేము వాఘా బోర్డర్ నుంచి గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి టైం అయితే అరౌండ్ 7:30 అయింది. మేము అప్పుడు అక్కడే రూమ్ తీసుకున్నాము. ఓన్లీ 1 అవర్కి రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే బయట నుంచి ఇలా ఉంది, చాలా పెద్దది టెంపుల్. మేము ఇక్కడ చెప్పులు అండ్ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళాము. మా బ్యాగ్, చెప్పులు అవన్నీ ఇచ్చేదానికి అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే, ₹1 కూడా ఛార్జ్ చేయరు దేనికి ఇక్కడ. అండ్ మన దగ్గర ₹100 టికెట్, ₹300 టికెట్ అని టికెట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదు, అందరికీ ఫ్రీగానే దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నార్మల్గా పంజాబీస్ వస్తారు కదా, వాళ్ళే ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటున్నారు. కౌంటర్స్లో ఉండి కావాలని చెప్పి వెళ్ళి మరి వాళ్ళు బ్యాగులు అవి తీసుకొని హెల్ప్ చేస్తున్నారు అక్కడ కమిటీ మెంబర్స్కి. అండ్ ఇక్కడ నేను, మా హస్బెండ్, మా యోక్షిత్ రెడీ అయిపోయి చూసారా, మేము హెడ్ అయితే కవర్ చేసుకున్నాము. ఇక్కడ ఈ ట్రెడిషన్ ఖచ్చితంగా జెంట్స్, లేడీస్ హెడ్ కవర్ చేసుకునే వెళ్ళాలి లోపలికి. ఇన్ కేస్ బై మిస్టేక్గా మన హెడ్ కవర్ చేసుకోకపోయినా సరే వాళ్ళు చెప్తూ ఉంటారు హెడ్ కవర్ చేసుకోమని. ముందుగా మన టెంపుల్లోకి వెళ్ళే ముందైతే మనం ఇక్కడే బోర్డు ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పి. హ్యాండ్ వాష్ చేసుకొని నీళ్ళు జల్లుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని తల మీద నీళ్ళే జల్లుకొని అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ కాల్ కడుక్కోవడానికి కూడా ఇక్కడ వేరే ప్రాసెస్, కడుక్కోకుండా వెళ్ళిపోతామేమో అని చెప్పి మన లోపల గుడికి వెళ్ళే ఎంట్రన్స్లోనే ఇలా అయితే సెటప్ చేస్తారు. ఇలా వాటర్లో దిగి మనం అవతల సైడ్ వెళ్ళాలి టెంపుల్ చూడడానికి. సో ఇక్కడైతే మనం కాల్ కడిగిస్తున్నట్టే. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇదే టెంపుల్ చూడండి ఎంత బాగుందో, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. చుట్టూ వాటర్ మధ్యలో అయితే టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా అంతే ఉంది. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇంకా మా బాబుతో మేము ఆ క్రౌడ్లోకి వెళ్తే ట్రైన్ మిస్ అయిపోతామని చెప్పి మా క్రౌడ్లోకి అయితే వెళ్ళలేదు. బట్ కానీ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అండ్ ఈ టెంపుల్ మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ చాలాసేపు అయితే మేము కూర్చొని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాము. ఇలా ఫొటోస్, వీడియోస్ తీసుకునే గ్యాప్లో నా చున్నీ అయితే వెనక్కి వెళ్ళిపోయేది. అంటే నార్మల్గా నాకు అలవాటు లేక అక్కడ జెంట్స్ ఉంటారు, వాళ్ళైతే వచ్చి చెప్పేవారు హెడ్ కవర్ చేసుకోమని. అండ్ ఫొటోస్ కూడా మనం ఎలా అంటే దండం పెట్టుకున్నట్టు తీసుకోవాలి. వేస్ట్ హిల్స్ పెట్టి తీసుకోవడం వాళ్ళు చూసారంటే వచ్చి మన ఫొటోస్లో డిలీట్ చేసేస్తున్నారు. అండ్ రీసెంట్ డిలీటెడ్లో కూడా డిలీట్ చేస్తున్నారు. అన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వాటర్ కూడా ఒక క్యాబిన్లా ఉంది, అక్కడికి వెళ్ళి మనం వాటర్ తాగేసి వాళ్ళకి కప్స్ ఇచ్చేయడమే. ఇక్కడ నుంచి అయితే మేము గుడి అంతా చూడడానికి అయితే వెళ్తున్నాము. చూస్తుంటే జెంట్స్ అంతా క్లీనింగ్ చేస్తూ, ఒక పక్క క్లీనింగ్ చేస్తుంటే ఒక పక్క అయితే మ్యాటీలు వేయడం. జెంట్స్, లేడీస్ అని ఎవరు డిఫరెన్షియేషన్ లేదు, అందరూ ఈక్వల్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే దేవుడికి సేవ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏ దేవుడు ఉంటారో నాకు కన్ఫర్మ్గా నేమ్ అయితే తెలియదు. ఇక్కడ సిక్ మతానికి చెందిన దేవుడు ఉంటారు. చాలా నిష్టగా అయితే పూజిస్తారు దేవుణ్ణి. అండ్ ఇక్కడికి అన్నీ ఫ్రీయే. మనకి రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్కి కూడా ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా వస్తే హ్యాపీగా రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనం బస్సులో వచ్చేవచ్చు, ఫ్రీ బస్సెస్లో. అండ్ ఇక్కడికి వస్తే మెయిన్గా వెళ్ళవలసిన ప్లేస్ అయితే లంగర్. ఫుడ్ అయితే మనకి ఫ్రీగా పెడతారు. అండ్ అక్కడికి వెళ్ళే ముందు కూడా ఇలా వాటర్ ఉంది, మనం కాల్ కడుక్కొని వెళ్ళాలని చెప్పి. ఇక్కడ రోజుకి కొన్ని వేల లక్షల్లో మంది ఫుడ్ తింటారంట. ఇక్కడ వెళ్ళే ముందే మనకు ప్లేట్, బౌల్ అండ్ స్పూన్ ఇచ్చారు. అండ్ ఆ పక్కనే లేడీస్, జెంట్స్ అందరూ కాయగూరలు కట్ చేసి రోటీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. మేము చాలాసేపు వెయిట్ చేయలేదు, ఓన్లీ 5 minutes అలా వెయిట్ చేసామంటే మా టర్న్ వచ్చేసింది తినడానికి. ఇంక వెళ్ళైతే మేము కూర్చుని పోయాము. కిందన కూర్చొని అందరికీ లైన్గా సర్వ్ చేస్తున్నారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ. ఆ రోజు మేము వెళ్ళిన రోజు రెసిపీస్ ఏంటంటే బిర్యానీ, రోటీ, పెసరపప్పు అండ్ కీర్ అయితే పెట్టారు. టేస్ట్ అయితే బాగున్నాయి. నాకు ఎందుకో కీర్ అని తినాలనిపించలేదు, బట్ కానీ టేస్ట్ అయితే బాగున్నాయి. ఇక్కడ ఇంకో ట్రెడిషన్ ఏంటంటే వీళ్ళు ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ పెడతారు. బట్ కానీ ఫుడ్ అంతా కంప్లీట్ చేయాలి. మనం వేసుకునేది ప్లేట్లో ఫుడ్ వేస్ట్ చేయకూడదంట. అందుకే మనం ఎంత తింటాం అంతే వేసుకోవాలి. నాకు తినాలని లేకపోయినా సరే కీర్ బలవంతంగా తినేసి ఇంకా ప్లేట్స్ అవి అయితే ఇచ్చేసాము. ప్లేట్స్ కూడా ఇలా సపరేట్గా కౌంటర్ ఉంది, వెళ్ళి మనం ఇచ్చేయడమే, వాళ్ళు తీసుకుంటారు. ఇలా టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో అయితే మేము ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నిజంగా ఇది నా లైఫ్లో ఒక మెమరబుల్ ట్రిప్. అయితే మా అమృత్సర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా ట్రైన్ వచ్చేసి ఎన్ని గంటలకి? 11:55 మా ట్రైన్. ఇప్పుడైతే 10 అయింది టైమ్.
మేము ఇంకా ఏదైనా వెహికల్ మీద రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిపోవాలి. సో ఇంకా మళ్ళీ మంచి వ్లాగ్స్ అయితే నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, గుడ్ నైట్.